అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. నేను మీ హరితా మోహన్. ఈరోజు మీ అందరికీ మనం రోడ్ సైడ్ మాత్రమే దొరికే మిర్చి బజ్జీని ఎంత ఇష్టంగా తింటామో వాటిని ఇప్పుడు ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడున్న చల్లని క్లైమేట్కి గరం గరం బజ్జీలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కానీ బజ్జీలు చేస్తే ఒకటికి 4 బజ్జీలు తినేస్తారు. మరి వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా? ముందుగా బజ్జీ మిర్చిని శుభ్రంగా కడిగి తుడిచి తీసుకోవాలి. వీటికి అస్సలు తడి ఉండకూడదు. ఇక్కడ నేను 12 బజ్జీ మిర్చీలు తీసుకున్నాను. వీటిని ఇలా చివరి భాగంలో చిన్న ముక్క కట్ చేసి అలానే మధ్యలోకి కట్ చేసుకొని తీయగలిగినన్ని విత్తనాలు తీసేయాలి. మీకు నచ్చితే విత్తనాలు ఉంచి కూడా చేసుకోవచ్చు. ఇలా అన్ని బజ్జీల్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 3 స్పూన్లు చిక్కటి చింతపండు గుజ్జుని తీసుకొని అందులో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది మిర్చికి స్టఫింగ్ కోసం. అలాగే బజ్జీల కోసం 1 కప్పు శనగపిండి, 1 ఫుల్ టేబుల్ స్పూన్ బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసి ఇలా జల్లించి తీసుకుంటున్నాను. దీనివల్ల అన్నీ బాగా కలిసిపోతాయి. ఇందులోనే 1/2 స్పూన్ వాముని ఇలా లైట్గా క్రష్ చేసి తీసుకోవాలి. ఇలా కాకుండా మీరు వాముని పౌడర్లా కూడా వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్లు వేడి ఆయిల్ వేసి ముందు ఈ పొడిపిండిని బాగా కలపాలి. వేడి ఆయిల్తో మిక్స్ చేయడం వల్ల బజ్జీలు చాలా టేస్టీగా వస్తాయి. ఇలా కలిపిన తర్వాత వాటర్ని స్లోగా యాడ్ చేసుకుంటూ బజ్జీ బ్యాటర్ని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలపాలి. చివరిగా కొంచెం వంట సోడా, కలర్ కోసం మీకు నచ్చితే కొంచెం పసుపు కూడా వేసి బాగా కలిపి ఈ బజ్జీల పిండిని కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు కట్ చేసిన మిర్చిలో స్టఫింగ్ కోసం పెట్టిన చింతపండు గుజ్జుని అప్లై చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీగా పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి బాగా వేడి చేసుకోవాలి. ఈ నూనె కాగేలోపు వేరొక బౌల్లో బాగా సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి తరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఇందులో అరచెక్క నిమ్మరసం కూడా పిండి వీటిని బాగా కలపాలి. ఇలా చక్కగా కలుపుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. బజ్జీలు వేయడం కోసం కలిపిన పిండిని ఇలా ఒక గ్లాసులోకి తీసుకొని మిర్చిని ఇలా డిప్ చేస్తే పిండి మిర్చికి చక్కగా అంటుకుంటుంది. ఇలా ఈజీగా ఇక కడాయికి సరిపోయినన్ని బజ్జీలు వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే బజ్జీలు పైకి వేగినట్లు కనిపించినా లోపల పిండి మాత్రం పచ్చిగానే ఉంటుంది. అందుకే ఇలా లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసి తీసుకోవాలి. బజ్జీలు చూడండి మంచి కలర్తో రెడీ చేసుకున్నాం కదా. వీటిని డైరెక్ట్గా ఇలా తినకుండా ఇప్పుడు ఒక్కొక్క బజ్జీని మధ్యలోకి కట్ చేసి మనం రెడీ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర స్టఫింగ్ ఉంది కదా, దాన్ని ఇలా ఫుల్గా బజ్జీ నిండా స్టఫ్ చేసుకోవాలి. అప్పుడే కదా మనం బయట బండి దగ్గర తిన్నట్లు ఆ టేస్ట్ వస్తుంది. మిర్చిలో విత్తనాలు లేవు కాబట్టి ఆనియన్స్ని ఎక్కువగా స్టఫ్ చేస్తే తినేటప్పుడు పుల్ల పుల్లగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బజ్జీలన్నీ రెడీ చేసుకున్న తర్వాత చివరిగా కాస్త చాట్ మసాలాని జల్లుకున్నారంటే గరం గరం మిర్చి బజ్జీలు రెడీ. చూడండి మిరపకాయ బజ్జీలు ఎంత బాగున్నాయో. ఈ చల్లని వాతావరణంలో ఇలా బజ్జీలు చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. నిజం చెప్పాలంటే బయట దొరికే బజ్జీల కన్నా మనం ఇంట్లో చేసుకున్నవే చాలా టేస్టీగా మరియు హెల్తీగా కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఈజీ రెసిపీస్ కోసం బయటకు వెళ్ళి హెల్త్ పాడు చేసుకోకుండా సింపుల్గా ఇక్కడ నేను చూపించిన విధంగా ఇంట్లోనే ట్రై చేసి తినేయండి. మరి ఈ మిర్చి బజ్జీలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలానే వీటిని ప్రిపేర్ చేశాక మీకు ఇవి ఎలా వచ్చాయో వీడియో కింద మర్చిపోకుండా కమెంట్ చేయండి. వీడియోని అలా చూసి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మరి ముందు రాబోయే రెసిపీస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.